శంకర్ గారు, లడ్డు ఇష్యూలో సరిగా తిప్పికొట్టలేకపోతున్నారు మీరు అని పవన్ కళ్యాణ్ ఒక అసహనంతో పార్టీ కార్యక్రమం నుంచి జనరల్ బాడీ మీటింగ్ అంట, ఆ మీటింగ్ నుంచి వీళ్ళందరినీ తిట్టి అలిగి వెళ్ళిపోయారంట మీరు వేస్ట్ అని చెప్పి. ఏంటి ఒక అసహనం పెరిగిపోతుందా వీళ్ళల్లో? చాలా క్లియర్ అండి. నిజానికి మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్న రిపోర్ట్ సిట్ సిబిఐతో పాటుగా అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఉన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం నియమించిన పోలీసులు కూడా ఆ సిట్ లో భాగంగా ఉన్నారు. వాళ్ళంతా కలిసి చేసినటువంటి దర్యాప్తు అది. అంటే ఆ దర్యాప్తులో వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏమీ లేవని తేలింది. దాంతో వీళ్ళకి అనివార్యంగా అలాంటి అసహనం పెళ్ళుబిక్కక తప్పని పరిస్థితి వస్తుంది. రెండోది, చంద్రబాబు నిన్న మళ్ళీ మరోసారి ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు. అవును, నిజానికి ఇండియా మొత్తంలో నెయ్యి కానీ లేదంటే ఇలాంటి గో ఉత్పత్తులు లేదంటే ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఐసిఏఆర్ ఆధ్వర్యంలోని ఎన్డీఆర్ఐ అన్నది అత్యున్నతమైనటువంటి సంస్థ. ఎన్డీడీబీ అన్నది కేవలం పాలసీల రూపకల్పన, రూరల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ సంస్థకి రిపోర్ట్ పంపడం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడడం చాలా విడ్డూరం. అయితే సిట్టు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చేయించింది. ఎన్డీఆర్ఐ అనేది దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. ఐసిఐఆర్ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఇప్పుడు రిపోర్ట్ మీదే అనుమానం రేకెత్తిచ్చేలాగా అసలు ఆ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదే టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడతారు. మొత్తం ఎన్డీఆర్ఐనేమో అనుమానిస్తారు, ఎన్డీడీబీ అత్యున్నతమైనట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, వాస్తవాల ప్రకారంగా తాము చెప్పిన దానికి భిన్నంగా ఉందని తేలిన తర్వాత ఈ నాయకుల్లో పెళ్లిబిగుతున్నటువంటి అసహనం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ గా అది వాళ్ళ పార్టీ మీటింగ్లో కావచ్చు, బయట పబ్లిక్ తో కావచ్చు, అన్ని చోట్ల కూడా వ్యక్తమవుతున్నట్టు కనిపిస్తుంది. రైట్. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళలో వచ్చినటువంటి ఒక అసహనం నుంచి ఈ దాడులు ఇవి పుట్టుకొస్తున్నాయి అనుకుంటున్నారా చంద్రశేఖర్ గారు? సందేహమే లేదు. వేరే మార్గం లేదు, తప్పించుకోలేరు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. 22 ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే అసహనం రాదా? ఏమండి, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీరు ఎవరు పని చేయట్లేదు, సరిగా మీరు తిప్పికొట్టట్లేదు, మీ పార్టీ నాయకులు ఆరోపణలు ఏమి తిప్పికొడతారు? మీరు తిప్పి చూపించగలుగుతారు తప్ప ఏం తిప్పికొడతారు? ఏముందని తిప్పికొడతారు? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులో సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా మీరు చేసినటువంటి పనికి మాలినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్తుంది. దేవదేవుడే మీరు నిజంగా ఇంత గట్టిగా చెప్తున్నారంటే వీళ్ళే ఏదైనా కల్పించారేమో బహుశా. ఆ యొక్క శాంపిల్ ఇచ్చింది వీళ్ళే కదండి. శాంపిల్ ఇచ్చింది ఎవరు? వచ్చింది ఎప్పుడు? మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి శాంపిల్లో మీరు బలంగా ఇవి ఉన్నాయి అని మీరు చెప్తున్నారంటే మీరు ఏమైనా కల్పించి ఉండాలి బహుశా. మరి కల్పించిన ఆ దేవదేవుడు వాటన్నిటిని క్లియర్ చేసి మంచి రిపోర్ట్ ఇప్పించారో మరి అదేమన్నా చెప్పాలి. అంటే వాదించేటువంటి వాదనలో పసలేనప్పుడు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాలు, అది కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దేవుడితో ఎవరు పెట్టుకుంటారు? మీరంటే నాస్తికులు కాబట్టి, మీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాస్తికులను చాలా మంది అంటుంటారు. మరి నిజమేంతో వారే చెప్పాలి. అంటే చెప్పులు వేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే అనేక సందర్భాలు కాదండి. వాస్తవానికి కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల్లోనే చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ప్రూవ్ చేస్తున్నాయి. దేవుడి మీద భయం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అంటారండి? ఎట్లా అంటారు? ఒక దేవుడిని కించపరిచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని మీ మాటల ద్వారా కలుషితం చేస్తున్నారంటే మీకు హిందూ ధర్మం మీద గౌరవం లేదని అర్థం. ఇంకా ఆనందించాలి. సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆనందించాలి. ఓహో, మన ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ప్రతిష్ట నిలబడింది అని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనందించాల్సింది పోయి అసహనంతో రగిలిపోతుంది. సింపుల్ అండి, మనం అందరూ హిందువులే కదా. ఆ దేవదేవుడి ప్రసాదంలో జంతు కొవ్వులు కలవలేదని మనం అందరం సంతోషించాం. కానీ కన్వర్టెడ్ హిందువులైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి మేము కన్వర్ట్ అయ్యాం దేనికి? హిందువులుగా. ఎందుకంటే నాస్తికుడి నుంచి హిందువు అయ్యాడైనా. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు బ్యాప్టిజం తీసుకుంటే కన్వర్టెడ్ హిందువులే డైజెస్ట్ చేసుకోలేరు. ఒరిజినల్ హిందువులు అయితే మేము అందరం హ్యాపీగానే ఉన్నాం. కల్తీ జరగలేదు. కరెక్ట్. రైట్.